కోడిపందాల గురించి మాట్లాడతావు. అసలుకు జూదం అనేదాన్ని పులివెందులకు పరిచయం చేసి ఫస్ట్ పులివెందుల్లో స్టార్ట్ చేసిందే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు. నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు. పులివెందుల్లో అప్పుడు ఉన్నటువంటి నాయకులు అందరూ కలిసి ఫస్ట్ ఈ కోడిపందాలు జూదాన్ని జిల్లాలో ఇంట్రడ్యూస్ చేసిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు. నువ్వు మాట్లాడుతా అంటే జూదం గురించి ప్రజలు ఏమనుకుంటారో తెలుసా? వాళ్ళ ఇంట్లో జూదం ఆడిస్తే మేజులు తీసుకునే రాచమల్ల జూదం గురించి మాట్లాడుతానని ఆశ్చర్యపోతున్నారు. దొరసాన్పల్లెలో నీ ఇంటి కూతవేటు దూరంలో ఒక స్కూల్లో జూదం ఆడిస్తా. ఆ రోజు ఎస్పీగా స్పెషల్ పార్టీ వచ్చి ఎస్పీ గారు స్పెషల్ పార్టీ రైడ్ చేస్తే ఆడ ఉన్నటువంటి అప్పటి ప్రస్తుత ఒక కౌన్సిలరు పోలీసుల మీద తిరగబడి దాడి చేస్తే మళ్ళీ నువ్వు వాళ్ళందరినీ ఇంటికి పిలుచుకొని పోలీసు వాళ్ళకు లెక్కియాలని చెప్పి ఈ జూదగాళ్ళ దగ్గర నుంచి క్రికెట్ బుకీల దగ్గర నుంచి నువ్వు లెక్క వసూలు చేసి అది పైన ఎస్పీ గారికి ఇంత ఇవ్వాలా, డిఎస్పీకి ఇంత ఇవ్వాలా, సిఎల్కి ఇంత ఇవ్వాలా లెక్క తీసుకున్నావు. నువ్వు ఈరోజు పోలీసు వాళ్ళ గురించి మాట్లాడుతా అంటే ఆశ్చర్యంగా ఉంది. లెక్క పోలీసు వాళ్ళకని చెప్పి వసూలు చేసిన నువ్వు ఈరోజు పోలీసు వాళ్ళకు సెల్యూట్ కొడతావు. కారణం లోపకారి ఒప్పందం. ఇక కోడిపందాల గురించి నువ్వు మాట్లాడతావే, ఒకటే సూటి ప్రశ్న, నువ్వు ఆన్సర్ చెప్పాలా దీనికి. నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు సంక్రాంతి దాదాపు 5 సంక్రాంతులు జరిగినాయి. 5 సంవత్సరాలు 5 సంక్రాంతి పండుగలు. 5 సంక్రాంతి పండుగల్లో యాన్నే కానీ కోడిపందాలు పెట్టలేదా? ఈస్ట్ వెస్ట్ కానీ ఎక్కడ భీమవరం అటు ఆడ కోడిపందాలు పెట్టలే. అప్పుడేమన్నా కుక్కల పందాలు పెట్టినారా? 2 కుక్కల్ని ఏమన్నా తీసుకొచ్చి కుక్కలకు తగిలించి ఏమన్నా కుక్కల పందాలు ఏమన్నా పెట్టినారా? లేకపోతే చిల్లా కట్టెనో బారా కట్టెనో తొక్కుడు బిల్లాలు ఇవి పెట్టినారా? అంటే అప్పుడు జరిగినది కోడి పందాలు కాదా? కోడి పందాల గురించి ఫస్ట్ ఒకటి తెలుసుకో. మీ అబ్బాల కాలమో మా అబ్బాల పెద్దోళ్ళ కాలం నుంచి ఎప్పటి నుంచో తెలుగు సాంప్రదాయం, అది సంస్కృతి సాంప్రదాయం, అది పెద్దలు పెట్టినారు. ఆ రోజు వాళ్ళు ఎట్లా పెట్టినారంటే సరదాగా అందరూ బంధువులు స్నేహితులు ఇట్లా అందరూ ఇళ్లలో వచ్చి కలుసుకుంటాం కదా, ఏదో సరదా కోసం అని చెప్పేసి కోడి పందాలు పెట్టినారు. దాన్ని నీలాంటి స్వార్థపరులో లేకపోతే ఇంకా కొందరు ప్రజల్లో కూడా 5% 10% ఆ పక్కనో ఈ పక్కనో జూదం దాని మీద పందెం పెట్టుకుంటా జరిగిండొచ్చు. అదేందో మీ గవర్నమెంట్ 5 ఏళ్లలో కోడి పందాలే జరగనట్టు, నువ్వు అసలుకు జూదం ఇంట్లో ఆడిచ్చేటువంటివి నీకు జూదం అంటే తెలియనట్టు, నువ్వు కూర్చొని జూదం ఆడే వ్యక్తివి నీకేం తెలియనట్టు ఈరోజు వచ్చి ఆంధ్రప్రదేశ్ జూదాంధ్రప్రదేశ్ అయిపోయింది. ఏదో ఒక దాంట్లో చూసినా దేవకన్యలు వచ్చారంట యాడికి పొద్దుటూరుకు. మామూలుగా కన్యతీర్థం ఇక్కడ ఉండేటువంటి దేవాలయంలో ఇక్కడ దేవకన్యలు స్నానాలు ఆచరించి అమ్మవారిని శివుని దర్శించుకున్నారని అక్కడ శిలాదాన్ పథకం మీద రాసింది. అంటే దేవకన్యలు అనే వాళ్ళు దేవుళ్ళ మాదిరి మనం చూస్తాం. పొద్దుటూరుకు దేవకన్యలు వచ్చినారంట అంట, యా నుంచి గోవా నుంచి అంట. ఆ దేవకన్యలు వచ్చినప్పుడు కొంత నాకు చెప్పింటే నేను కూడా పోయి చూసి వచ్చింది కదా. ప్రజలు కూడా దేవకన్యలు ఎవరో వచ్చారంటే వాళ్ళని పోయి దర్శనం చేసుకొని వచ్చినావు కదా. నువ్వు ఒక్కనివే దొంగగా ఎందుకు పోయి దేవకన్యలు చూసి వచ్చినావు అంటే నీకేమన్నా కనిపించినారా? దేవకన్యలు ఏడన్నా నీకు కనిపించినారా? దేవకన్యలు వచ్చారంట గోవా నుంచి, ఈయన చూశాడంట. అంటే ఏం మాట్లాడుతాండావు? దేవకన్యల మీనింగ్ ఏంది? నువ్వు చెప్పే మీనింగ్ ఏంది? జూదం గురించి నువ్వు మాట్లాడేది ఏంది? ఇంట్లో జూదం ఆడించుకుంటా రోజు ఇంట్లో కూర్చొని ముక్క, అదేదో సామెత ఉంది కదా, ముక్క ఆడితే కానీ నీకు డొక్క, అదే సామెత ఉంది, రెక్క ఆడితే కానీ డొక్క ఆడదని. అట్ట నీకు ముక్క ఆడితే కానీ నీకు లెక్క రాదు, నీకు కడుపు నిండదు. అట్లాంటివి నువ్వు మళ్ళా జూదాల గురించి నువ్వు మాట్లాడుతున్నావు. పొద్దుటూరును అసాంఘిక కార్యక్రమాలతో సర్వనాశనం చేసింది నువ్వు క్రికెట్ బెట్టింగులు కానీ, మట్కా కానీ, గుట్కాలు కానీ, మంగతాయి కానీ, జూద గృహాలకు అనఫిషియల్ లైసెన్స్ ఇప్పించునని నువ్వు ఈరోజు జూదాల గురించి మాట్లాడుతున్నావు. రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారికి క్లియర్గా చెప్తాను, చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ, లోకేష్ బాబు గారి గురించి కానీ నువ్వు గన నోరు పారేసుకొని నీ ఇష్టానుసారం మాట్లాడినావంటే ఒప్పుకునేదే లేదు.